అంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ 4.7 బార్ ఇక్కడ బార్కి ఎన్నైతే ఉందో ఇక్కడ 7గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 7 పక్కన ఒకటి ఉంది. సో 1 బార్ ఉంది, ఒక ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేస్తాం. 10 ఇంటూ ఎక్స్, ఫస్ట్ 4.7 అనేది ఎక్స్గా తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.7 అని తీసుకుంటే ఒకటి ఉంది కాబట్టి 10తో చేస్తాం. ఒకవేళ 2 నెంబర్స్ వస్తే 100తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఒకవేళ 3 ఉంటే 1000తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం అనమాట. సో 10 ఇంటూ ఎక్స్, 10x ఈజ్ ఈక్వల్ టు 47.77. ఇది రిపీట్ అవుతూ ఉండిద్ది అనమాట. ఈ నెంబర్ అనేది మనకి బార్ ఇచ్చారు కాబట్టి బార్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో 10x ఈజ్ ఈక్వల్ టు 47.77 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 4.77. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 43.00 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 43/9. సో దీని ఆన్సర్ వచ్చి